ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి. తీయమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే. మా సమంత గారిది నేను చూడలేదు, అయ్యింది అని అన్నారు. నేనంటాను, మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి, అమ్మా మనకెందుకు ఈ దరిద్రం? ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బట్టలు మీరు ఏమన్నా వేసుకోండి, చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చారమ్మా, చక్కగా నిండుగా వచ్చారు. ఎందుకు వస్తారు? మనకంటూ మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలి అనేది ఉద్దేశం. అది నా ఇంటెన్షన్. శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు. ఇది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు? జడ్జి అయినా, ఈవెన్ కేసు తీసుకునే ఎస్ఐ అయినా ఉమెన్ కమిషన్ దాకా పోవాలన్నా ఇది ఈ 2 పదాలు. నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో? నాన్నే ఎందుకు మీరు ఎందుకు? నేనేం చేశాను? అమరావతి రైతులు ఆడవాళ్ళ మీద బూటు కాలేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా, నేను నిలబడ్డా, ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా. జంజీ కోసం ఫైట్ చేశాను నేను. రాబోయే తరాలైరా ఇవన్నీ, మీరు తినేస్తారేంట్రా అని అడిగాను నాయకుల్ని. మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదని కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబుక్కన మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణ అని ఒకటి ఇస్తారు. మీరు మనుషులు, మనం సమర్థించుకోవట్లా. పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను. దానికి మీరందరికన్నా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతాను నాకు తెలీదు. నా వేదన అంతా ఆ చిన్మయ్య గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి హ్యూమన్ కమిషన్, అదే ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు 27వ తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని. అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను, వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి. వెళ్తా, చట్టాన్ని గౌరవించాలి, ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా, నాకేం ప్రాబ్లం లేదు, నేనేం సిగ్గుపడను. నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది? ఏమీ తప్పు లేదు.